నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. ఎందుకు నవ్వుతున్నారు సార్? స్పెషల్ డే. స్పెషల్ డే. ఎస్, డెఫినెట్లీ. ఏమిటి స్పెషల్ డే అంటే డిసెంబర్ మాసం కదా. అంటే పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగెడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు, కుటుంబం పెద్దదవుతుంది. అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. టాలెంట్ అంటే టాలెంట్. అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త పురుడు పోసుకోబోతున్నారు. ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని రామచంద్రుడు మనకి ఇవ్వబోతుంది. అంటే అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరి ఇళ్లలోనూ కలగాలి. నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి అంటే 2025 చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు. తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది. అంటే నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను. ఇక అప్పుడు 2021 మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటుంది? 2021 4 ఇయర్స్. అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది, మీకు వాళ్ళకి కూడా తర్వాత అర్థమవుతుంది, మళ్ళీగా అర్థం అవ్వచ్చు. సరే, ఓకే, అర్థమవుతుందమ్మో, అంత తక్కువ అంచనా వేయకూడదు. సార్, బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా? రైట్. డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు, కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్ లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి. అంటే మనం అందరం కూడా చంద్రమానాన్ని, చంద్రుడిని అనుసరిస్తూ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం. ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం. అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుడిని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెట్టించేస్తూ ఉంటాం. ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాం, కానీ ఈయన నెలకొకసారి మారుతూ ఉంటాం. కాన్సన్ట్రేటెడ్ గా రవినే బేస్ చేసుకోవాలి. అసలు రవి అంటే ఎవరు? అదే కదా మీరు అడగబోయేది. అంతే, రవి తండ్రి కారకుడు, అంతే, ఆత్మకారకుడు. ఇంకా ఫేమ్ ఏమిటి, తర్వాత ఆరోగ్యం ఏమిటి, అన్ని రకాల ఇంకా A to Z. ఇప్పుడు చంద్రుడినే మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు మిస్ అయ్యాడు. చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు. అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని. 16th కి ఆయన వచ్చేస్తారు, ధనుసు రాశిలోకి వస్తారు. అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. సో రవిని బేస్ చేసుకుని చెప్తారు. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ద్వాదశ రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి, ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి, అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, ప్రయత్నపూర్వకంగా కదా. రాశి ఫలాల ప్రకారం, గోచారం గ్రహచారం ప్రకారం 2025 చాలా ప్రమాదకరంగా, కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది. దానికి ముందే మనం సిద్ధపడితే, జాగ్రత్త పడితే, 10 మందిని జాగరూకతకి మేలుకొలిపితే, అందరూ నిద్రావస్థలోంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చుగా. తప్పించలేకపోవచ్చు మనం, కానీ మనం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తప్పించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆత్మకారకుడు అయినటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది. ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాలను నాశనం చేసుకుంటాం. సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం, జనం చెప్పుకుంటూ ఉన్నారు. నాకు చాలామంది వాళ్ళ కాల్స్, వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు. బెంగళూరు నుంచి నిన్న ఒక మెసేజ్, ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి, మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం.
మా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఎంతో మందికి వాళ్ళలో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు Wow. వచ్చినాయి అని మెసేజ్ పెట్టడం సో బ్యూటిఫుల్. సంతోషం కదా. డెఫినెట్లీ. అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది, ఇది ఇంకా బాగా తెలియాలి. Hmm. ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే ఇప్పుడు కృతికా నక్షత్రంతో Hmm. పౌర్ణమి ఏర్పడితే కార్తీక మాసం. మరి ధనుర్మాసం అని ఎలా చెప్పాం? And రవిని బేస్ చేసుకునే ఇక్కడ- ధనుర్మాసం. ఆహా, Yeah. అంటే ఇక్కడ మార్గశీర్ష మాసం ఇది అయినప్పటికీ. వృశ్చిక మాసం, ఇది తులా మాసం. ఆ. అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మాసం, ఆయన ఆ. 30 రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆ. మనం గంటలు లెక్కేస్తాం కదా, హవర్ ఎక్కడతో వచ్చింది? హోరతోటే వచ్చింది. కూడదు. అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ప్లానెటరీ పొజిషన్ కావచ్చు, A to Z ఆయన అనుసంధానం చేసుకుంటాం. బ్యూటిఫుల్ సార్. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం అయిపోతూనే 2025 కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినప్పటికీ 25కి స్వాగతం పలుకుతాం మనము. మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్పిన అంటే వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలుగా తీసుకుందాం. ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది, తెల్లవారుతుంది. మనం దాన్ని ఏమంటారు, బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం. బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు, వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా. సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి. మనం అక్కడే తీసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి, డిసెంబర్ 25వ తారీఖు మిత్ర జయంతి. అన్యమతస్తులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశాదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా. మనకి కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అదితి గర్భంలో అప్పుడు ఆయన అడుగుతుంది, పిల్లలు కావాలని కోరుకోండి, ఆ సూర్యుడిని వేరుకుంటది, నువ్వే నా గర్భంలో జన్మించని కోరుకుంది. అక్కడ మిత్రుగా జన్మ తీసుకున్నారు. అది డిసెంబర్ 25 మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోరు. అందుకే మనం డిసెంబర్ 31 అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు, తప్పేం లేదు. ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పచ్చు, చాలా ఉత్సాహంగా. అది అంటే మందు మాంసాలతో భ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం, దేవతలని ఆహ్వానిద్దాం కదా. తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు, చక్కగా దాన్ని అనుసంధానం చేశారని అన్వయించుకోవాలి. అంతే, ఏది తప్పు ఉండదు, ప్రతిదాన్ని మార్చుకుందాం. రైట్ సార్. మరి మొదలు పెడదామా ద్వాదశ రాశి ఫలితాలు? మేష రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ డిసెంబర్ మాసం? అంటే మామూలుగా మనం మేషాన్ని ప్రధానంగా తీసుకుంటే మేషంలోంచి రవి ఎక్కడ ఉన్నాడు అనేది మనకు టార్గెట్. 9th హౌస్. 9th అంటే ఏంటి? భాగ్యస్థానం, పూర్వపుణ్యస్థానం. మనం అంటే ఏవి తెచ్చుకున్నామో అది ఆ స్థానాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే రవి అంటే ఏంటి? ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం చేస్తున్నటువంటి పూర్వపుణ్యం ఏదైతే ఉందో, పుణ్యం ఏదైతే ఉందో, భాగ్యం ఏదైతే ఉందో అది వృద్ధి చెందే అవకాశం ఉంది. అంతే కదా. అంతే. మనం అంటే ఇక్కడ దాని మేషరాశి అధిపతి కుజుడు, ఈయనకి మంచి మిత్రుడు, పరమమిత్రుడు. అందులోనూ ఇది అంటే రవి కారకత్వాలే ఉంటాయి. పొలిటికల్, పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయాలు, ఇవన్నీ కూడా అంటే ఫేము, నేము, ఇవన్నీ కూడా రవికి సంబంధించినవి. అక్కడ మనకి అవన్నీ కూడా భాగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది బలంగా ఉంటే. అదే మనకి అంటే బలహీనంగా ఉంటే వీటిలో ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సహజంగా అంటే అప్పటి వరకు నేను సూర్య ఆరాధన మొదలు పెట్టేంత వరకు, అంటే నాది మేషరాశి కాబట్టి నేను గర్వంగా చెప్తున్నాను, భగవంతుడే నాకు ఆ స్ఫురణనిచ్చాడు. సూర్య ఆరాధన చెయ్యాలి అనే స్ఫురణ భగవంతుడే ఇవ్వడం. నాకు నా మిత్రులు అయి ఉన్నారు, నా లగ్నానికి తగ్గట్టుగా నువ్వు రవి ఆరాధన చేస్తే కష్టం, వద్దు, ఇబ్బంది అనేవారు. అయ్యో అదేమిటి? అసలు అంటే ప్రపంచాన్ని నడిపించేదే నవగ్రహాలకి అధిపతి అయినప్పుడు రవిని ఆరాధించకపోతే నాకు అంటే జాతకంలో బలహీనంగా ఉన్నాడు, మరి బలహీనంగా ఉన్నవాడికి బలం ఎలా ఇవ్వాలి? ఇప్పుడు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు రాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నాం? దాంట్లో ఉన్నటువంటి ధాతు పుష్టి మనం పొందడం ద్వారా మరి దీన్ని మార్చాలంటే నాకు రాయి పెట్టకూడదు, అంటే రత్నానికి పెట్టుకోవడానికి కొన్ని ప్రమాణాలు తీసుకుంటాం, పంచమమా, లగ్నమా, భాగ్యమా, ఇలా ఆ స్థానాలు తీసుకుంటాం. మరి బలం ఇవ్వకూడదు, మరి ఏం చేయాలి అంటే ఆరాధనే చేయాలి. ఇంకా ఆరాధించడం ద్వారా
కన్నా ఇంకేముంటది. ఉమ్. అది మరి ఎప్పుడైతే మొదలు పెట్టారు అంటే సహజంగా మేషరాశిలో రవి ఉచ్చ స్థితిని పొందుతాడు. అవును. అప్పుడు మేషరాశి వాళ్ళు ఉమ్. రవిని ఆరాధిస్తే మంచి ఫేమ్. మిత్రుడు కదా, అంతే. కుజుడికి రాశ్యాధిపతికి కుజుడికి మిత్రుడు. అవును. ఇక అందులోనే మనకి కృత్తిక నక్షత్రం ఒక ఒక పాదం పాదం. తగులుతుంది. అవును. భరణికి సంబంధించినటువంటి శుక్రకారకత్వం ఉంది. అశ్వనికి సంబంధించిన కేతు, అశ్వని పుత్రులు మనం మాట్లాడతాం. ఇవన్నీ రవికి దగ్గరగా ఉన్నాయి. ఎందుకు చేయకూడదు ఉమ్. అంటే ఆ స్ఫురణ భగవంతుడు నాకు ఇవ్వడం ద్వారా ఆరాధన మొదలుపెట్టినండి. నేను ఏవైతే ఇంతకు ముందు ఫేస్ చేసేవాడినో అవన్నీ మొత్తం టర్న్ అయిపోయాయి. అవునా? ఉమ్. బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ రోజు సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక ట్రస్ట్ పెట్టుకోవడం కానీ. అవును. ఫౌండర్గా అవును. సమాజానికి ఒక వెజిటబుల్ థెరపిస్ట్. ఇప్పుడు అవన్నీ నేను అనుకున్నవి కాదు. నేను పెద్దగా ఏమీ చదవలే. అకాడమిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెద్దగా నా దగ్గర ఏమీ లేదు. కానీ నేను మాట్లాడే సబ్జెక్ట్ అంతా సైన్స్కి సైన్స్కి సంబంధించింది, వేదాలకు సంబంధించింది, శాస్త్రాలకు సంబంధించి. ఎలా వచ్చిందండి రవి. సో వీరు కూడా అంతేనా? మేషరాశి వారు రవి ఆరాధన. మేషరాశి మేషలగ్నం వాళ్ళు ఉమ్. మీరు రవి ఆరాధన విశేషంగా చేస్తూ మీకు నచ్చిన దేవీ దేవతల్ని ఉమ్. చేసుకోండి. ఉమ్. అద్భుతమైనటువంటి ఫలితాలు. ఉమ్. ఇప్పుడు ఇంకా ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థితిలో ఉమ్. మనకి భాగ్యస్థానంలో రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి భాగ్యం నిలవ ఉండే అవకాశం ఉంది, పెంచుకునే అవకాశం ఉంది. అంటే ఆ, స్థలాలు అవి కొనుక్కోవడం, స్థిరాస్తులకు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వీళ్ళకి ఉంది. రైట్. తీసుకోవాల్సినటువంటి ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని? హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తలకు సంబంధించిన సమస్యలు, హెడ్ ఏక్స్ కానీ, కళ్ళకు సంబంధించిన సమస్యలు, చెవులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం అధికంగా ఉంది. అందుకని ప్రధానంగా మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సింది బూడిద గుమ్మడికాయతో పాటు కొబ్బరి విశేషంగా తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే వక్రించిన గురుడు ఉన్నాడు కాబట్టి వంకాయని విరివిగా తీసుకోవడం మంచిది, చాలా మంచిది. యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి. అంటే వీళ్ళకి ఫైర్ బ్రాండ్ ఇది మేషం అంటే. యూరిన్ సంబంధించిన సమస్యలు అవి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ. అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి దేవతారాధన ఏ నామంతో స్వామివారిని కొలుచుకోవచ్చు? ఏ దేవతను ఆరాధించమంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మేషరాశి వాళ్ళకి సుబ్రహ్మణ్యుడు ఆరాధన దైవం అంటే ఒక కేతువు కాబట్టి. అలాగే సూర్య ఆరాధన. రవికి కుజుడు అంటే చాలా ప్రీతి, అంటే ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు కాబట్టి రవి ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే హనుమత్ ఉపాసన కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. అశ్వని సూక్తం చదవడం ద్వారా ఇంకా ఎక్కువ మెరుగైన ఫలితాలను పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. రవి నామం ఏ నామం చేయమంటారు? ఈ రవికి సంబంధించినటువంటి నామాల్లో భానవే నమః, ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ భానవే నమః. ఈ నామాన్ని అనునిత్యం కూడా ఆరాధన చేసుకోవడం ద్వారా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అంటే బాగుంటే ఎక్కువగా వస్తాయి, బాగాలేకపోతే అది అంత ఇబ్బంది పెట్టకుండా ఎదుర్కొనే శక్తి విశేషంగా లభిస్తుంది. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్? డిసెంబర్ మాసం వక్రించిన గురువు లగ్నంలోనే ఉన్నారు. లగ్నంలో వక్రించిన గురువు అష్టమంలో రవి. అంటే అష్టమం అంటే ఆ స్థానానికి ఉన్నటువంటి ఇవి తెలుసుకోవాలి. అష్టమం అనగానే ఏంటమ్మా? మన లాంగివిటీ అవుతుంది, తర్వాత సీక్రెట్ ప్లేస్, డార్క్నెస్, కష్టం కూడా ఒక ఇంత కదా. కష్టము, ఆయుర్దాయం ఇవన్నీ కూడా దాంట్లోకే వస్తాయి. అన్ని కష్టాలతో ఆయుర్దాయాలు ఉంటాయి. అందులోనూ వక్రించినటువంటి గురుడు అది పెద్ద ఇబ్బంది కాకపోయినా అంటే మనం తెలియకుండా చేసినటువంటి సమస్యల వల్ల, పనుల వల్ల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా? అది ఆరోగ్యపరంగా కావచ్చు, మనం కర్మలు చేస్తాం కదా, వాటి వల్ల వచ్చేటువంటి పరిస్థితులు ఒకసారి బేరీజు వేసుకోవాలి. ఎందుకంటే గురువు వక్రించి ఉన్నాడు కాబట్టి వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోకపోతే ఈ అంటే ఎవరో చూడలేదులే, మనం ఏం చేసినా చెల్లుద్ది అనుకునేదానికి లెంపకాయలు పడే సమయం అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సహజంగా అష్టమం అనగానే అత్తవారిల్లు సూచిస్తుంది, అత్త మామలు సూచిస్తారు కాబట్టి ఇందులో మనం ఏమైనా బ్యాడ్ చేసుంటే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి, మంచి చేసి ఉంటే వాళ్ళ సపోర్ట్ కూడా మనకి లభిస్తుంది. రవి ఉన్న స్థానాన్ని బట్టి ఆ ముందు వెనకాల
కొంతమందికి తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, అప్పుడు అత్తామామే తల్లిదండ్రులుగా బాధ్యతలు తీసుకోవటం, వాళ్ళ సహాయ సహకారాలు. అంటే బావుమరుదులు బతక కోరతారు అనడానికి ప్రధానంగా ఇదే చెప్పుండొచ్చేమో అష్టమం. అదే కొంతమంది బావమరుదులు పాడు చేసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే మనం రుణం అక్కడ ఏదైతే చేసి ఉంటామో అవన్నిటికి ఇక్కడ వీళ్ళు వస్తారు. మనం ఏదైతే ఏ జన్మలో చేస్తామో దానికి సంబంధించిన వాళ్ళే మనకు తోడబుట్టులు వాళ్ళుగా, అత్తమామలుగా ఇలా వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకని చాలా జాగ్రత్తగా ఇది వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సహజంగానే వృషభము అనగానే అది సహజ కుటుంబ స్థానం, వాక్ స్థానం, తిండి స్థానం. అంటే మనం ఇక్కడ విపరీతమైనటువంటి పోకడలు సొసైటీ మీద దాని ప్రభావం గురించి చెప్తున్నాను. నిగూఢంగా ఉన్నటువంటి రోగాలు ఉధృతంగా బయటకు వస్తాయి. రక్తానికి సంబంధించిన సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. కిడ్నీ ఇష్యూస్ బాగా ఇబ్బంది పెట్టేస్తాయి. థ్రోట్ క్యాన్సర్స్ లేకపోతే థ్రోట్కి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టేస్తాయి. ఇవన్నీ సూచిస్తుంది అక్కడ గ్రహం. బోన్ మ్యారోస్ అంటే డార్క్ చీకటిగా జరిగేవి. మనం క్యాన్సర్ అంటేనే కనపడదు, నిగూఢంగా ఉంటుంది. అది విజృంభించే పరిస్థితులు సహజంగా. అదే మనం వృషభ రాశి అన్నప్పుడు ఆ ఇబ్బందులు మనకి ఎక్కువగా ఉంటాయి. ప్రోస్టేట్ సమస్యలు, యూరినటరీకి సంబంధించిన, కిడ్నీ సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కొంచెం తిండి విషయంలో మనం కేవలం బ్రతకటం కోసం మాత్రమే తినాలి. అందరూ ఎలా అయిందంటే ఒంట్లో బాగాలేదు, నిన్నటి వరకు ఒక రకం తిన్నాం, ఇప్పుడు నుంచి ఏం తినాలి. ఈ దరిద్రం అంతా తినడం వల్ల వచ్చింది. ఆ నోటిని కట్టుకోగలిగితే సమస్యలు ఏముండవుగా. ఏం తినాలి మేము చెప్పేవాళ్ళం కూడా. మేము అంటే ప్రమోషన్స్ కోసం అవి తినేయండి ఇవి తినేయండి అని తెగ చెప్పేస్తున్నాం. తిండి వల్ల వచ్చింది కాబట్టి లంకణం పరమౌషధం. తిండి తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మాటల వల్ల గొడవ వచ్చిందమ్మా, అప్పుడు ఇంకా మాట్లాడేస్తే ఇంకా ఎక్కువ తగ్గదుగా. ఇక్కడ దాన్ని తగ్గిస్తే ఎవరో ఒకళ్ళు బ్యాలెన్స్ అయితే మాట్లాడడం ఆపేస్తే ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఆలోచించుకునే అవకాశం లేదు, గొడవ పెద్దది అవుతుంది తప్ప తగ్గదు. ఇక్కడ అంటే మనం ప్రధానంగా సహజ వాక్కు స్థానం కాబట్టి మనం మాట్లాడడం వల్ల అంటే అత్తవారిలో కొంతమంది గొడవలు వస్తుంటాయి, కూతుర్లు ఇంటికి పంపకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ వాక్కు వల్ల వచ్చుంటే ఒక్కసారి దాన్ని అర్థం చేసుకుంటే అత్త మామ సపోర్టు చాలా కుటుంబాలు పెద్ద అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖులు చాలామంది ఉన్నత స్థితికి వెళ్ళడానికి కారణం తల్లిదండ్రులు కాకపోయినా అత్తమామలు అవుతారు. అందుకని చెడిపోయిన బంధాలని బాగు చేసుకుందాం, కుటుంబాలని మెరుగుపరుచుకోవడం, వాక్కు ద్వారా పాడైపోయిన బంధాలని బాగు చేసుకోవడానికి రవి కారకత్వం. చీకటిలోకి వెలుతురు వస్తుంది, మనం చేసిన పొరపాట్లు సరిదిద్దుకుందాం రవిని ఆరాధించడం, ఆశ్రయించడం ద్వారా. బ్యూటిఫుల్ సార్. మరి ఆయన ఆరాధించడం విషయంలో ఏ నామంతో ఆరాధించమంటారు? ఏ వెజిటబుల్ ని విరివిగా వాడమంటారు? ఇక్కడ రవి యొక్క నామం వచ్చి ఖగాయ నమః. ఈ మంత్రాన్ని అంటే ఆ పలకటంలోనే దానికి ఉన్నటువంటి వైబ్రెన్స్ ఏదైతే ఉందో అది ఫ్రీక్వెన్సీ మనల్ని అనుసంధానం చేస్తుంది. అంటే విపరీతమైనటువంటి వ్యామోహం పదార్థం మీద, తినేయాలి, రుచికి అలవాటు పడిపోయి మార్చుకోలేకపోతున్నాం, ఇబ్బంది పెట్టేది. ఓం ఖగాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం ఖగాయ నమః. ఈ మంత్రాన్ని చేయడం ద్వారా ఇంకొకటి ఉంటుంది, ఖగోల్ ఖాదిత్యాయ, ఖా తోటే స్టార్ట్ అవుతుంది, ఖగోల్ ఖాదిత్యాయ నమః. ఖగ అదే ఆయన నామాలే, అందులో ఖా ఒత్తు ఖా తోటి ఈ మంత్రాన్ని చేయడం ద్వారా తిండి మీద వ్యామోహం అంటే ఇక్కడ గొంతుకు సంబంధించిన ఖ ఖ అన్నప్పుడు చూడండి దాని ప్రభావం ఖ నాభి వరకు వెళ్తుంది. అంటే మనకి చాలా వరకు అనారోగ్య సమస్యలు, తిండి ద్వారా వచ్చిన సమస్యలు, మాట ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ ఖగోల్ఖాదిత్యాయ నమః, ఖగాయ నమః. హరా బీజం కూడా నాభితోటే వస్తుంది. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ హ్రహ అంటే మణిపూరకం కదులుతుంది. అంటే మనం తిండి మీద మనం ఆ ఆధిపత్యాన్ని తెచ్చుకోగలుగుతాం, మాట మీద ఆధిపత్యాన్ని తెచ్చుకోగలుగుతాం, సమస్యల్ని సమాజాన్ని మెరుగుపరచగలుగుతాం. ఏ వెజిటబుల్ని వాడుకోవాలి? ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది వాక్కుని పాడు చేస్తుంది కాబట్టి వంకాయని విరివిగా తీసుకోవడం. అంటే మన శరీరంలో హెవీ మెటల్స్ ఉంటాయి, మనం తిన్న పదార్థాల నుంచి వచ్చేటువంటి హెవీ మెటల్స్, దాని నుంచి మనం పరిష్కారం లభించుకోవడానికి వంకాయ, దాంతోపాటు అనుసంధానంగా బీరకాయ రెండు కలిపి జ్యూస్ తీసుకోవడం ద్వారా, కర్రీ వండుకోవడం ద్వారా, లేదు ఆవిరి పట్టి ఉప్పు మిరియాల పొడి చల్లుకొని తినేయచ్చు. అసలు నేను ఈ మధ్య మొదలుపెట్టాను, పచ్చివి వంకాయలని స్లైస్ కింద కట్ చేసుకుని కొంచెం మిరియాల పొడి, చాట్ మసాలా అని ఇంట్లో తయారు చేసుకుని
తినేసొచ్చు, అద్భుతంగా ఉంది, అవునా? చాలా అద్భుతంగా ఉంటుంది, Okay. టేస్టీగా ఉంటుంది. Right. కొంచెం మనం దాన్ని అందంగా అలంకరిద్దాం. ఒక చిన్న బీరకాయ ముక్కని సరి శుభ్రంగా మనం ఉప్పు నీళ్ళతో కడిగేసుకుని సన్నటి స్లైస్గా కట్ చేసుకుని ఒక బీరకాయ ముక్క, ఒక వంకాయ ముక్క, కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసుకుని తినేయచ్చు. Right. లేదు ఈ రెండు కలిపి శుభ్రంగా జ్యూస్ చేసుకుని తాగేయచ్చు. Right. అంటే వీళ్ళకి తిండి ద్వారా వచ్చిన షుగర్ వ్యాధి వస్తుంది, డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉంది, షుగర్ కూడా తగ్గే అవకాశం ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసంలో చేయడం ద్వారా. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మిత.